హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఒక మంచి ఎనర్జెటిక్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఎనర్జెటిక్ డ్రింక్ అంటున్నారు, టేస్టీగా ఉంటుందో లేదో అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎంతో డెలీషియస్గా, ఎంతో టేస్టీగా, ఎంతో ఫాస్ట్గా అయిపోయే ఒక మంచి ఎనర్జెటిక్ డ్రింక్ని ఈ వేడి తాపానికి నీరసంగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇది 1 గ్లాస్ తీసేసుకున్నా కూడా మంచి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్కిన్ కూడా మనకు మంచి గ్లో, పిగ్మెంటేషన్ కూడా ఇది దూరం చేస్తుందండి. దీనికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా సబ్జా గింజల్ని నానబెట్టేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు బాదం పప్పులు, పంకిన్ సీడ్స్ లేదా గుమ్మడి గింజలు వేశాను. క్యాషూ నట్స్ లేదా కాజు 3-4 వేసుకున్నాను. అలాగే పిస్తా పప్పులు 1 స్పూన్ 2 స్పూన్లు అలా వేసుకోవచ్చు. మీ అవైలబిలిటీని బట్టి వేసుకోండి. మెయిన్గా ఇందులో ముఖ్యంగా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే షుగరు, బెల్లం ఇది ఇందులో అస్సలు మనం యూజ్ చేయమండి. ఎంత డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎంత హెల్తీయెస్ట్ వేలో ఇప్పుడు మన డ్రింక్ మనము చూడబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా ఎనర్జెటిక్గా, ఎంతో మనకు నార్మల్గా వాకింగ్, జిమ్కి వెళ్ళేసి వస్తుంటారు వాళ్ళకి. తర్వాత ఇంట్లో మనం లేడీస్ ఎప్పుడైనా టిఫిన్ చేయాలని అనిపించదు. అలాంటప్పుడు మూడ్ సరిగ్గా ఉండదు, ఏదో కొంచెం బాధగా, కంఫర్టబుల్గా ఉండదు. అలాంటప్పుడైనా ఇలాంటి డ్రింక్ మనము తీసుకుంటే తక్షణమే మనకు శక్తి వచ్చేస్తుందండి. ఎంతో హ్యాపీగా కూడా అనిపిస్తుంది మనము వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల. చూడండి, ఈ పప్పులన్నీ నేను ఒక 4-5 అవర్స్ ముందుగా నానబెట్టేశాను. ఈ బాదం పప్పుల్ని, పిస్తా పప్పుల్ని పైన పొట్టు తీసేసుకున్నాము. తర్వాత ఈ గుమ్మడి గింజలు కూడా నానబెట్టుకున్నానండి. గుమ్మడి గింజల్లో కూడా మనకు జింక్, తర్వాత మ్యాగ్నీషియం ఉంటుంది కాబట్టి ఇవి చాలా మనకు ఎంతో బలవర్తకరంగా ఉంటుందండి. డయాబెటీస్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. పిల్లలు చదువుకునే పిల్లలకి మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. బాదం పప్పుల్లో వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మనకు స్కిన్కు చాలా చాలా మంచిగా ఉంటుందండి. ఏదైనా డార్క్ స్పాట్స్ కానీ, లేకపోతే హైపర్ పిగ్మెంటేషన్ అలా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ డ్రింక్ మీరు కనీసము ఒక 1 మంత్ అలాగ రెగ్యులర్గా స్కిప్ చేసేసి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇది 1 గ్లాస్ ఈ ఎనర్జెటిక్ డ్రింక్ తీసుకుంటే మీరే డిఫరెన్స్ని గమనిస్తారండి. 1 బనానా తీసుకున్నానండి. ఒక బనానాను పీల్ ఆఫ్ తీసేసిన తర్వాత స్లైసెస్గా కట్ చేసి ఒక మిక్సీ జార్లో నేను వేసుకుంటున్నాను. సోంపు కూడా ఒక 1/2 టీ స్పూన్ అలా వేసుకుంటే మనకు డైజెషన్ ప్రాబ్లమ్, ఇది ఏమైనా పాలు కాస్త మందము, తొందరగా అరగదు అన్న వాళ్ళకి సోంపు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకు బాడీని కూల్ చేస్తుందన్నమాట. ఈ సబ్జా తర్వాత ఇవి సోంపు, ఫెనల్ సీడ్స్ అంటారు కదా, ఇవి బాగా చక్కగా మనకి కూలెంట్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనము వాష్ చేసి నానబెట్టుకున్న ఒక్కొక్కటిగా ఈ పప్పులన్నీ వేసుకున్నాము. అలాగే డేట్స్ నేను సీడ్స్ వేసాను, విత్తనాలు తీసేసిన డేట్స్ కూడా కట్ చేసి రఫ్గా వేసేసాను. అలాగే సోంపు వేసానండి, ఫెనల్ సీడ్స్. ఇవి డైజెషన్కి మంచిది. తర్వాత మనకు నోటి దుర్వాసన ఏమన్నా కూడా అరికట్టుంది. ఇది చిల్డ్ మిల్క్ అండి. ఇది చిక్కటి కాచి చల్లార్చిన పాలని వేసి బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇన్ కేస్ మీరు డైట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు స్కిమ్డ్ మిల్క్ లేదా టోన్డ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కఠోర దీక్ష, ఇంకా డైట్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వాటర్తో అయినా చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖర్జూర పళ్ళు తగ్గించి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత మిగిలిన పాలను కూడా నేను అది బ్లెండర్ జార్లో వేసేస్తున్నాను. మనకు కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టం అండి. కాస్త మరీ తీయగానే ఉండదు, ఏమీ ఉండదు. మంచిగా కమ్మగా, చాలా అసలు తాగుతుంటే మనము ఒక 2 గ్లాసెస్ అయినా తీసేసుకుంటామండి. అంత టేస్టీగా, అంత డెలీషియస్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా ఇలాంటి ఎనర్జెటిక్ డ్రింక్ని డ్రై ఫ్రూట్స్ షేక్ అనుకోవచ్చు, బనానా మిల్క్ షేక్ అనుకోవచ్చు, ఏదేమైనా కానీ పేరు మనకు తక్షణమే శక్తినిచ్చి ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చి ఈ డ్రింక్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. మీ ఇంట్లో పిల్లలకి ఇవ్వండి, మీ పెద్దవాళ్ళకి మీరు తీసుకోండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 1 మంత్ ఇది మీరు ట్రై చేయండి, మీరే తేడాన్ని గమనిస్తారు. చక్కగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లో వేసేసుకొని ఒక్కొక్క గ్లాస్ మీరు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ స్కిప్ చేసేసి తీసేసుకుంటే ఎంతో మనకు టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది. పొట్టకు హాయిగా అనిపిస్తుంది, లైట్గా అనిపిస్తుందండి. మనము బ్రేక్ఫాస్ట్ ఆయిల్ ఫుడ్స్ అవి తీసుకొని మనకు వెయిట్ ఎక్కువగా మనము గెయిన్ అయిపోతున్నాము అన్న వాళ్ళకి ఇది మంచి ఆప్షను. టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి కానీ ఎవరికైనా అండి, ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు.
పైనుండి కాస్త గార్నిష్ కోసము బాదం పలుకుల్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. బాదం పప్పుల్లో వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి స్కిన్కి చాలా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.